దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము. యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. యోహాను రాసిన సువార్త, యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం మనము చదువుకుందాం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పెను. యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడగగా అతడు, అవును ప్రభువా, నేను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రెలను మేపుము అనెను. చదువుబడిన వాక్యాన్ని దేవుడు మన కొరకు దీవించును గాక. ఇది చాలా చాలా పరిచయమైన వాక్య భాగం. యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఆ రోజుల్లో సీమోను అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. శిష్యుల్లోనే ఇద్దరు ఉన్నారు కదా. మరి యూదా అనేవారు ఇద్దరు ఉన్నారు, సీమోను అనేవారు ఇద్దరు ఉన్నారు. యేసు ప్రభు ఎంతో స్పష్టంగా చెప్పాడు, సైమన్ సన్ ఆఫ్ జాన్, యోహాను కుమారుడైన సీమోను అనగా ప్రత్యేకంగా దేవుడు మనతో మాట్లాడతాడు. బైబిల్లో కొంతమందిని గురించి చాలా పెద్ద పరిచయం ఇస్తాడు. వాళ్ళ తాత ముత్తాతల నుండి తండ్రితో సహా రాస్తూ దేవుడు కొందరు మంది పేర్లను దేవుడు రాయించినాడు. అంటే దేవుడు వ్యక్తిగతంగా మాట్లాడతాడు అన్నమాట. సంఘానికి మనం వచ్చేటప్పుడు, ప్రభువా, ఒక్క మాట అయిన ద్వారా నన్ను దర్శించు, నీ వాక్కు ద్వారా, నీ పరలోక వర్తమానం ద్వారా నాతో మాట్లాడు ప్రభువా అని సిద్ధపడిన మనసుతో, సిద్ధ హృదయంతో వస్తే ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు. యోహాను కుమారుడైన సీమోను పిన్ పాయింటెడ్గా దేవుడు నేరుగా ఆయనతో మాట్లాడుతాడు. 3 సార్లు అడిగాడు ప్రభు, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? 16వ వచనం, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా? 17వ వచనం, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా? ఎందుకు 3 సార్లు అడిగాడు? 3 సార్లు పొంకినాడు కదా. నేను ఎరుగనన్నాడు, నాకు తెలియదన్నాడు, నేను కాను అన్నాడు. 3 సార్లు పొంకినాడు. కాబట్టి యేసు ప్రభు కూడా 3 సార్లు అడుగుతున్నాడు. అడిగే యేసు ప్రభు వ్యసనపడాలా? జవాబు చెప్పాల్సిన పేతురు వ్యసనపడాలా? అసలు యేసు ప్రభుకు విసుగు రాదు. అసలు ఆయన పేతురు ప్రేమ యేసు ప్రభుకి ఎందుకు? యేసు ప్రభుకు పేతురు ప్రేమ ఎందుకు చెప్పండి? బొంకినవాడు కదా. ఏ అధ్యాయంలో చదివితే వెనక్కి వెళ్ళాడు, చేపలు పట్టడానికి వెనక్కి వెళ్ళిపోయాడు. నీ ప్రేమ, నా ప్రేమ యేసు ప్రభు కోరుకుంటున్నాడు. గమనించినారా దేవుని బిడ్డలారా? నిన్ను నన్ను ఆయన అంతగా ప్రేమించాడు కాబట్టి మన దగ్గర నుండి ఆయన ప్రేమను కోరుకుంటున్నాడు. చర్చిలో చాలాసార్లు నేను ఎక్కడ ప్రశ్న అడిగినా చెప్పరు, ఈ మాట చెప్పరు. ప్రేమ దేన్ని కోరుకుంటుందంటే ఎన్నో సంఘాల్లో మీటింగ్లకు వెళ్ళినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు నేను అడిగితే ఎవ్వరూ చెప్పరు. మన చర్చి వాళ్ళు చెప్తారు, లవ్ డిమాండ్స్ లవ్. ప్రేమను కోరుకుంటుంది.
దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అంతగా నిన్ను నన్ను ప్రేమించినాడు. అందుకే 3 సార్లు యేసు ప్రభు పేతురుని అడిగాడు. యేసు ప్రభు వ్యసన పడలేదు, కానీ పేతురు వ్యసన పడ్డాడు. చదవండి 17వ వచనం. 3వసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, కొన్నిసార్లు ఎందుకో నీకు దేవుడన్నా, దేవుని మాటలన్నా, అదా సంఘమన్నా, సహవాసం అన్నా, ఇందాక చెప్పాను ఫాస్టింగ్ ప్రేయర్ అన్నా, అదా ఆల్ నైట్ ప్రేయర్ అన్నా, సేవ అన్నా, అదా కొంతమందికి వ్యసనం కదా. దేవుని బిడ్డలారా, ఫాస్టింగ్ ప్రేయర్ ఎందుకు పెట్టినాము? ఆ రోజు వచ్చినాం కాబట్టి దేవుని సన్నిధిలో ఉండగలిగాం. లేకపోతే ఏంటి, ఏ సెల్ ఫోన్ చూసుకుంటావు, లేకపోతే వంటలు చేసుకుంటా ఉంటావు, లేదా టీవీ చూసుకుంటా ఉంటావు, లేదా ముసలమ్మ ముచ్చట్లో ఉంటావు కదా. దేవుని బిడ్డలారా, ప్రభు రాకడ ఎంతో దగ్గరగా ఉంది. నిన్న నేను ప్రభాకర్ అన్న మరి ప్రార్థనా కూడికి వెళ్ళి రిటర్న్ వస్తా ఉన్నాను. ప్రభాకర్ అన్నను అడిగారు, అయ్యా దేవుని రాకడ గురించి ఏమనుకుంటున్నావు అని అడిగినారు. అన్న, పరిణామాలన్నీ చూస్తుంటే అప్పుడే ఉన్నట్టుందన్నా. అదా ఇస్రాయేలు జనాంగం గురించి కానీ, మరి ఇస్రాయేలు జనాంగం గురించి కానీ, లేకపోతే చుట్టూ జరుగుతున్న పరిస్థితుల గురించి కానీ, ఈ కోవిడ్ వచ్చిన విషయం కానీ, ఇవన్నీ చూసినప్పుడు ఆయన వాకటనే నిలిచి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వ్యసన పడద్దు. ఆత్మీయ జీవితాల్లో ప్రార్థన అయినా కానీ, వాక్యమైనా కానీ, కదా చర్చిలో కూర్చోడానికి కానీ, కొంతమంది ఒక 10 నిమిషాలు వెయిట్ అయితే చాలు మోకరిస్తాడు. నాకు తెలిసిపోతుంది బాడీ లాంగ్వేజ్. నాకు దేవుడు మాకు సంఘ పెద్దలకు, సేవకులకు, పరిచారకులకు, పెద్దలకు డిజర్నింగ్ స్పిరిట్ ఇస్తాడు దేవుడు. దాన్ని ఏమంటారంటే ఆత్మల వివేచన కదా. ప్రసంగం చేస్తుండగానే నీవు మోకరించినావు అంటే దాని అర్థమైంది, నువ్వు నాకు చెప్తున్నావు అనమాట. చాలయ్యా, ఇంకా చాలు, నువ్వు ప్రసంగం జాలించు అని అర్థం అనమాట. ఇంకొక ఆయన ఏం చేస్తాడు తెలుసా, మరి ఇట్లా కంటదాలు తీసి ఇట్లా మడుస్తాడు. ఇట్లా మడిచినప్పుడు శబ్దం వస్తుంది. గమనించినారా మీరు? ఈ కంటదాలు తీసి ఇట్లా మడిచినట్టే మనకి శబ్దం వస్తుంది. రెండు ఇట్లా మడిచినప్పుడు ఇంకా చాలయ్యా, నీవు చాలే అన్నట్టు దాని అర్థం. లేదా కొంతమంది ఏం చేస్తారు, బైబిల్ మూసేసి జిప్పేస్తారు కదా, నాకు కనపడేటట్టు చేస్తుంది. నో, ఇక్కడ వాక్యం చెప్పే వ్యక్తి బైబిల్ మూసేంత వరకు బైబిల్ మోయకూడదు కదా. ప్రార్థన అంటే వ్యసనం ఉండద్దు, సంఘం అంటే వ్యవస్థ ఉండదు. 10-15 నిమిషాలు ఎక్కువైతే ఏమవుతుంది చెప్పండి? కొంతమంది వచ్చేది లేటు, ముగించేది మాత్రం త్వరగా ముగించాలి. అది ఎట్లా సాధ్యమవుతుంది? ఇందాక నేను చెప్పాను, 24/7 365 days ఇయర్ ప్రభు సన్నిధిలో ఆయన ముఖ దర్శనం చేస్తూ బగళ్ళు కదా ఆయన నామాన్ని స్మరిస్తూ పరలోకంలో ఉంటాం. ఇక్కడే నీకు ఓపిక లేకపోతే అక్కడేం ఓపిక ఉంటుంది? దేవుని బిడ్డలారా, కాబట్టి వ్యసన పడద్దు. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం ఏమని రాయబడింది? లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనము, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఏంటంట? ప్రార్థన అంటే విసుకుండద్దు, వాక్యం అంటే విసుకొనద్దు, చర్చ్ అంటే విసుకొద్దు. దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితానికి నాకు తెలిసినంత మటుకు వీ హ్యావ్ టు పే ద ప్రైస్. రక్షణ ఉచితం, భక్తి జీవితం ఉచితం కాదు. దేవుడు నాకు తెలిపిన విషయం ఏంటంటే రక్షణ ఉచితం. నీవు రక్షణ కొరకు పాటుపడాల్సిన పని లేదు. దైవ గ్రంథమైన బైబిల్ ఏం చెప్తుందంటే, ఏమని చెప్పింది చెప్పండి? మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, క్రియల వల్ల కలిగినది కాదు. మనం ఏదో క్రియ చేయడం ద్వారా రక్షణ పొందలేదు. కొంతమంది ఏమంటారు తెలుసా? అన్నా, నేను ఏడ్చి ప్రార్థన చేశానన్నా, అలాగ రక్షణ పొందాను. నీ ఏడ్పు ద్వారా నీకు రక్షణ కలుగుతుందని బైబిల్లో లేదు. అన్నా, నా పాపాలన్నీ ఒప్పుకున్నానన్నా, 3 రోజులు ఉపవాసం ఉన్నానన్నా, అలాగ రక్షణ పొందానంటారు. నో, నీ ఉపవాసం ద్వారా నీకు రక్షణ లేదు. అది అవసరమే, పశ్చాత్తాపం అవసరమే, పాప ఒప్పుకోలు అవసరమే, ప్రార్థన అవసరమే. కానీ దేవుని వాక్యం చెప్తుంది,
క్రియల వల్ల నీకు రక్షణ. విశ్వాసము ద్వారా కృపచేతనే మనం రక్షించబడ్డాము, అది క్రియల వల్ల కలిగినది కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము దేనికి కూడా మనం వ్యసన పడద్దు కదా. మరి మనము ప్రార్థనకు కానీ, వాక్యానికి కానీ, దేవుని సంఘంలో కూర్చోడానికి కానీ కదా, సమయం గడపడానికి కానీ మనం వ్యసన పడద్దు. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవన్నటకు ఆయన వారితో ఉపమానము చెప్పనని, యేసు ప్రభు ఉపమానం చెప్పనని మనం చదువుతున్నాం. కాబట్టి ఈ సమయంలో యేసు ప్రభు సీమోను పేతురును అడుగుతా ఉన్నాడు. ఎందుకు అడిగాడు చెప్పండి? ఎందుకు అడిగాడు? 21వ వచనం చదువు, 21వ అధ్యాయం 1 నుంచి చదవండి. అటు తర్వాత యేసు తిబెరియ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకున్న విధమేమనగా, సీమోను పేతురు, దిదుమానబడిన తోమా, గలిలయను కానాను ఊరివాడకు నతానియేలు, జబదయి కుమారులను ఆయన శిష్యులను మరి ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు, మొత్తం 7 మంది ఉంటే సీమోను పేతురు ఎట్లున్నాడో చూడండి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమని. వారు వెళ్ళి దోణ ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. మరి పేతురు యొక్క కన్విక్షన్ ఏంటి? ఒకప్పుడు పేతురు ఏమన్నాడు? ప్రభువా, సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించినామే అన్నాడు కదా. ఏమైంది? ఆ సమర్పణ ఏమైంది? తన యొక్క కాల్ ఏమైంది? తన యొక్క సాక్రిఫిషియల్ లైఫ్ ఏమైంది? మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మరి పేతురు ఏమని అడిగాడో చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో పేతురు యేసు ప్రభువుని అడిగాడు. ఏమని అడిగాడో చూడండి. 19వ అధ్యాయము 26వ వచనం. యేసు వారిని 19 కాదు 19వ అధ్యాయం 27వ వచనం చదువుతున్నాను. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకు ఏమి దొరుకును? నా దృష్టిలో పేతురు వాళ్ళు కోటీశ్వరులే లేదా లక్షాధికారులు. ఎందుకంటే దోణె కొన్ని లక్షలు చేస్తుంది ఈ రోజుల్లో, వల కూడా కొన్ని లక్షలు చేస్తుందంట. ఒకసారి వల పడితేనంట 1 లారీ చేపలు పడతాయి. నేను విన్నది, నాకు తెలియదు. ఒక్కసారి కనుక పెద్ద వల వేస్తే 1 లారీ నిండా చేపలు పడతాయంట. 1 లారీ చేపలు ఎంత అవుతాయి చెప్పండి? కాబట్టి పేతురు కోటీశ్వరుడు, లక్షాధికారే, బాగా డబ్బులున్నవాడే. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పిలుపులో ఎంత శక్తి ఉందో చూడండి. అవునా? దేవుణ్ణి అడగండి, ప్రభువా నన్ను గురించి కూడా నువ్వు ఒక మాట చెప్పయ్యా, నన్ను సంధించయ్యా. somehow you meet me Lord. ప్రభువా ఏదో ఒక రకంగా నన్ను సంధించు, నాతో మాట్లాడు. దేవుడు మనతో మాట్లాడితే మనలో గొప్ప కార్యాలు జరుగుతాయండి. సుంకపు మెట్టు దగ్గర వసూలు చేస్తున్నాడు ఎవరు? మత్తయి సువార్త రాసిన మత్తయి. ఆయనకు 2 పేర్లు ఉన్నాయి. లేవి అనే పేరు కూడా ఉంది. ఆయన లెక్కలు రాసుకుంటాను, డబ్బులు వసూలు చేస్తున్నాడు, ట్యాక్స్ కదా, టోల్ ట్యాక్స్ అంటారు చూసారు. అట్లాగా సుంకపు మెట్టు దగ్గర కూర్చొని ట్యాక్సులన్నీ వసూలు చేస్తున్నాడు. భయంకరమైన పాపులు. పాపులు అనే చోట సుంకరులు ఉంటారు బైబిల్లో. సుంకరులు పాపులు, సుంకరులు పాపులని అంత పాపాత్ములు అనమాట వీళ్ళు. యేసు ప్రభు ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన కళ్ళలో కళ్ళు పెట్టాడు, నన్ను వెంబడించి అన్నాడు. అంతే. చూడండి ఏమన్నాడు? నన్ను వెంబడించి అన్నాడు. యేసు ప్రభు వాక్కులో ఎంత శక్తి ఉందో చూడండి. యేసు ప్రభుని అడగండి, ప్రభువా మత్తయితో ఎలా మాట్లాడావో, లేవితో ఎలా మాట్లాడు, ఒక మాట నా గురించి చెప్పయ్యా. నాలో ఎంత పరివర్తన, ఎంత మార్పు జరుగుతుంది. బుక్కులు వదిలేశాడు, అకౌంట్ బుక్కులు వదిలేశాడు, లెక్కలు వదిలేశాడు, డబ్బు వదిలేశాడు కదా. ఆ యొక్క సుంకపు మెట్టు టేబుల్ ఉంటుంది, ఆ మెట్టు సుంకపు మెట్టు దగ్గర ఉన్న టేబుల్, బుక్కులు అంతా వదిలేసినాడు. డబ్బులు మొత్తం వదిలేశాడు. యేసు ప్రభు వాక్కులో ఉన్న శక్తి. ప్రభువా నన్ను గురించి ఒక మాట అయినా నువ్వు పలకయ్యా, నాలో పరివర్తన కలుగుతుంది, మార్పు కలుగుతుంది. అంతే కదా. ఆయన వెంటనే వెళ్ళిపోయినాడు. ఆయన అడుగుల్లో అడుగు వేసుకుంటూ వెళ్ళిపోయినాడు. కానీ భక్తులు చెప్తారు ఏంటంటే అన్నీ వదిలేడంట, కానీ పెన్ను తెచ్చుకున్నాడంట. టేబుల్ వదిలేశాడు, డబ్బులు వదిలేసినాడు, అక్కడ ఉన్న అకౌంట్ బుక్లు వదిలేసినాడు, తన వృత్తిని వదిలేశాడు.
వస్తా వస్తా పెన్ను మాత్రం తెచ్చుకున్నాడంట. ఆ పెన్నుతోనే సువార్త రాశాడంట. చూసారా, కొత్త నిబంధన నుండి పాత నిబంధన గ్రంథం నుండి కొత్త నిబంధనకు వెళ్ళాలంటే మత్తయి సువార్తను దాటుకొని వెళ్ళాలి. ఫస్ట్ ఏముంది కొత్త నిబంధనలో? ఏ పుస్తకం ఉంది? మత్తయి సువార్త ఉంది. దేవుని బిడ్డలు ఆయన వాక్కులో ఎంతో శక్తి ఉంది. కాబట్టి వీళ్ళు ఏం చేశారు చెప్పండి? ఒకప్పుడు అడిగాడు, ప్రభువా మేము సమస్తమును వదిలిపెట్టి నిన్ను వెంబడించినాను. అలాగనే పేతురు కూడా యేసు ప్రభుని వెంబడించినాడు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు, ఆరోహణమైపోయినాడు. ఆరోహణమైపోయిన తర్వాత ఏమనుకున్నారో ఏమో శిష్యులు, యేసు ప్రభు వెళ్ళిపోయినాడు కదా, మన జీవనోపాధి ఎట్లా, మన బతుకు తెరవు ఎట్లా, మన డబ్బులు ఎట్లా, కుటుంబాలు ఎట్లా, భార్యబిడ్డలు ఎట్లా, 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు ఉన్నాము, ఏదో మొత్తానికి గడిచిపోయింది, ఇంకా ఆయన వెళ్ళిపోయినాడు, ఇంకా మన గతెవరు కదా. ఏమనుకున్నాడో ఏమో పేతురు చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. తన ఓల్డ్ ప్రొఫెషన్లోకి వెళ్ళిపోయినాడు. ఎంత విచారం, ఎంత విషాదం, ఎంత ట్రాజడీ. దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని వాక్యాన్ని మర్చిపోతే నువ్వు దిగజారిపోతావు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఒక మాట మీరు చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనం చదవండి. మిమ్మును అనాథులనుగా విడువను, మీ యొద్దకు వత్తును. చూసారా, యేసు ప్రభు ఆయన పరలోకానికి వెళ్ళినా కూడా, చెప్పండి, పరలోకానికి వెళ్ళినా మనల్ని అనాథులుగా విడవలేదు. గాడ్ ద హోలీ స్పిరిట్, పెంతెకోస్తు రోజు దేవుని పరిశుద్ధాత్మ, క్రీస్తు ఆత్మ దిగివచ్చాడు. నీతో నాతో ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు, మనలో ఉంటాడని రాయబడింది. చూడండి ఏమని రాయబడిందో. 17వ వచనం, లోకం ఆయనను చూడదు, లోకం ఆయనను ఎరగదు, గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. యేసు ప్రభు పరలోకానికి వెళ్ళినంత మాత్రాన ఏమైనా ఇబ్బంది ఉందా? యేసు ప్రభు వెళ్ళాడు, కానీ పరిశుద్ధాత్మ వచ్చాడు. మిమ్మల్ని అనాథులనుగా విడవనని చెప్పాడు యేసు ప్రభు. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు కూడా చాలా కృంగిపోయినావు, కృషించిపోయినావు, డీలా పడిపోతున్నావు కదా, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావు. యేసు ప్రభు చెప్తున్న మాట ఏమని చెప్పాడు? నిన్ను విడువనని యేసు ప్రభు వారు చెప్పారు. పోయిన ఆదివారము సాయంకాలం మనము మాధురి రాజకుమార్ వాళ్ళ ఇంట్లో ఒక వాక్యాన్ని గుర్తు చేసుకున్నాము. ఏంటి? నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని యేసు ప్రభు చెప్తే మనం ఏం చెప్పాలి? చెప్పండి. ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయను. చదువుతారా? ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదాం. చూడండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము చదువుతున్నాను. 5-6 వచనాలు. 5వ వచనము 2వ లైన్ చదవండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం 2వ లైన్. నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పెను. ఇది ఆయన చెప్తున్న మాట, యేసు ప్రభు చెప్తున్న మాట. ఏ మాట? నేను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయనని చెప్పింది ఎవరు? యేసు ప్రభు. 6వ వచనంలో అప్పుడు మనం ఏం చెప్పాలి? చెప్పండి, మన రెస్పాన్స్ ఏమై ఉండాలి? ప్రభు నాకు సహాయుడు. చదవండి, 6వ వచనం చదవండి. ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగల వారమై ఉన్నాం. పైన యేసు ప్రభు చెప్తుంటే కింద మనం చెప్పాలి. పైన యేసు ప్రభు ఏం చెప్పాడు? నిన్ను ఏమాత్రమున విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయనని చెప్తే మనం ఏం చెప్పాలి చెప్పండి? ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు కదా. ఇందాక కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు చెప్పాడు, మిమ్మల్ని అనాథులనుగా నేను విడవను, నేను మీ యొద్దకు వత్తును అన్నాడు. పెంతెకోస్తు వచ్చాడు. మీకు తెలుసా, ప్రతి విశ్వాసి హృదయంలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. పెంతెకోస్తు వాళ్ళ బోధలు వినొద్దు. వాళ్ళు ఏమని నమ్ముతారు తెలుసా?
భాషలు మాట్లాడితేనే నీకు పరిశుద్ధాత్ముడు వచ్చినట్టు అంటారు. మీకు సింపుల్గా ఆల్రెడీ చర్చలో చెప్పాను, మళ్ళా చెప్తాను. పరిశుద్ధాత్మ అంటే అర్థం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు ఎవరో తెలుసా? పరిశుద్ధంగా జీవించేవాడు, పరిశుద్ధాత్మను కలిగిన వాడు, పరిశుద్ధంగా జీవించేవాడు, పరిశుద్ధాత్మతో నింపబడినవాడు. అపవిత్రమైన జీవితం జీవించేవాడు అపవిత్రాత్మ పట్టినవాడు. సింపుల్గా మీకు చెప్తున్నాను, నువ్వు నిజంగా ఆత్మ పూర్ణుడమై ఉంటే, పరిశుద్ధాత్మ నీలో ఉంటే చెప్పండి, నువ్వు ఎంతో పరిశుద్ధంగా జీవిస్తావు. అంటే కింద పడమని కాదు, తొట్టుపాట్లు ఉంటాయి, పైకి కింద పడతా ఉంటాం, లేస్తూ ఉంటాము. నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడు. కానీ నీలో పరిశుద్ధాత్మ ఉంటే పరిశుద్ధ కొరకు అంగలారుస్తావు, ఏడుస్తావు. ప్రభువా పరిశుద్ధ జీవితం నాకు దయచేయ, పరిశుద్ధ జీవితం నాకు దయచేయ నా దేవుని అడుగుతాను. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన ఏం చెప్తున్నాడు? నేను ఏమాత్రమున విడవని, అన్నడును ఎడబాయను అన్నాడు. మన హృదయంలోనికి వచ్చినాడు అని ఆయన ఆ మాట చెప్తుంటే మనం ఏం చెప్పాలి? ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, ధనమాతుడు నాకు ఏం చేయగలడు, సాతానాన్ని ఏం చేయగలడు, భూలోకంలో ఏ పరిస్థితి నన్ను ఏం చేయగలదు. ఇదే మత్తయి సువార్తలో ఎట్లా రాశాడు? లాస్ట్ వచనం ఏం రాశాడు చెప్పండి ఎవరైనా? ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉంటాను అన్నాడా? ఉన్నాను అన్నాడా? ఉన్నాను ఉంటాను అంటే అది ప్రామిస్ అయ్యేది, ప్రామిస్ కాదు, ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్. నువ్వు యేసు ప్రభు రక్తంతో కడగబడిన బిడ్డవైతే చెప్పండి, నిజంగా నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నట్లయితే యుగ సమాప్తి వరకు, నీ యొక్క బొందిలో ప్రాణం ఉన్నంత వరకు, నీవు ఈ లోకములో చనిపోయే ఆఖరి క్షణము వరకు యేసు ప్రభు నీతో, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను ఉన్నాను అని యేసు ప్రభు చెప్పాడు. మరి పేతురుకి ఎందుకు భయం? వెళ్ళిపోయినాడు ఆయన, ఏదో బోధన చేశాడు 3.5 సంవత్సరాలు, వెళ్ళిపోయినాడు ఆయన. ఏమో సంగతో ఏమనుకున్నాడో ఏమో, ఎంతో నిరాశలో ఉన్నట్టున్నాడు. దానికి తోడు బహుశా తాను చేసిన పాత పాపం వెంటాడుతుందేమో కదా. 3 సార్లు పొంకినాడు, చాలా డిప్రెషన్లో ఉన్నాడు కదా. ఇంకా ఏమి సేవద్దు ఏమొద్దు అనుకున్నాడో ఏమో, పాత వృత్తికి వెళ్ళిపోయినాడు. పట్టిందే పొద్దు నుంచి పడతానే ఉన్నారు, ఒక్క చేప కూడా పడలేదు. వీళ్ళు నిష్ణాతులు, ఆరితేరిన వారు చేపలు పట్టే విషయంలో, మంచి అనుభవజ్ఞులు, సామాన్యులు కాదు వీళ్ళు. ఎవరు? పేతురు కానీ పేతురులతో ఉన్నటువంటి వారు కానీ ఏమీ పట్టలేదని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. యేసు ప్రభు వచ్చాడు, ప్రారంభంలో గుర్తుపట్టలేదు, కానీ ఒక్క శిష్యుడు మాత్రమే గుర్తుపట్టాడు. 7గురిలో ఒక్క శిష్యుడు మాత్రమే గుర్తుపట్టాడు. ఎవరు తెలుసా? యోహాను. ప్రభు అతను ప్రభు కదా. ప్రారంభంలో గుర్తుపట్టారు. యేసు ప్రభు ఏమడిగినా లేదు 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 అని చెప్పారు కదా. ఏమైనా సాధించినారా? ఏమైనా పట్టారా? యేసు ప్రభు వచ్చాడు. దోణి కుడివైపున వలవేయమంటే విస్తారమైన చేపలు. తమ లైఫ్ టైంలో ఎన్నడూ చూడలేదు 153 పెద్ద చేపలు కదా. మనం కూడా ఏమడగాలి తెలుసా? పెద్ద చేపలను అడగాలి. పొద్దస్తమానం గ్రామాల్లో సేవ కదా, పొద్దస్తమానం చదువులేని వారి మధ్య సేవ, పొద్దస్తమానం కదా మరి చిన్న కులస్తుల మధ్య సేవ కాదు. పెద్ద చేపలను అడగాలి. ప్రభువా, మా పరిచర్యలో వేశ్యలు, విచారులు, దొంగలు, మాంత్రికులు రక్షణ పొందాలయ్యా. మాంత్రికులు పౌలు సువార్త ప్రకటిస్తే మాంత్రిక పుస్తకాలు తీసుకొచ్చి కాల్ చేస్తే 50,000 వెండి రూకలంటే ఈ రోజుల్లో లక్షల కోట్ల మీరు ఆలోచన చేసుకోండి కదా. ప్రభువా, మా పరిచర్యలో పెద్ద కులస్తులు నమ్ముకోవాలి, పెద్ద ఆఫీసర్లు కదా మరి మా పరిచర్యలో రక్షణలోకి రావాలి కదా. కలెక్టర్లు, ఎస్పీలు కదా, జడ్జిలు కదా, పెద్ద చేపలు, పెద్ద పాపులు, పెద్ద కదా వారు పెద్ద చేపలు పడితే కదా వాళ్ళకు ఆశ్చర్యం వేసి ఆ సందర్భంలో యేసు ప్రభు చెప్తున్నాడు, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమిస్తున్నావా?
యోహాను కుమారుడైన సీమోనను ప్రేమిస్తున్నావా? యోహాను కుమారుడైన సీమోనను ప్రేమిస్తున్నావా? ఎందుకంటే యేసు ప్రభు సీమోను అంతగా ప్రేమించాడు. ఒకవేళ సీమోను మాత్రమే ప్రేమించుంటే యేసు ప్రభు కూడా పక్షపాత అయి ఉండేవాడు. నో, యేసు ప్రభు ప్రేమ పక్షపాతంతో కూడింది కాదు. యేసు ప్రభు అందరినీ ప్రేమిస్తున్నాడు. ఇక్కడున్న ఒక్కొక్కరిని ఆయన ప్రేమించినాడు కాబట్టి నీ ప్రేమను నా ప్రేమను ఆయన కోరుకుంటా ఉన్నాడు. 19వ అధ్యాయము చూడండి, మార్కు సువార్త చూడండి ఒక మాట. 12వ అధ్యాయం 30వ వచనం. మార్కు సువార్త 12వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చదవండి, ఏమని రాయబడిందో. మార్కు సువార్త 12వ అధ్యాయం 30వ వచనం. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. హోల్ హార్టెడ్గా దేవుని ప్రేమించాలని దేవుని హృదయంలో నుంచి వచ్చేదే నిజమైంది, పైపైన వచ్చేది నిజమైంది కాదు. ఒకసారి ఒక చిత్రలేఖికుడు, ఒక చిత్రకారుడు బొమ్మలు గీస్తూ ఉన్నాడంట, పటాలు గీస్తూ ఉన్నాడంట. ఆయన యొక్క ఏ పటం గీసినా కూడా ఆయన పటము చాలా రమ్యంగా ఉండేదంట. ఎవ్వరు దానికి ఎవ్వరు గీలనంతగా మంచి గీస్తున్నాడంట. ముఖ్యంగా ఒక ఎరుపు రంగు పెయింట్ వాడుతున్నాడు. ఎరుపు రంగు పెయింట్ వాడుతూ ఉన్నాడంట. మిగతా వాళ్ళందరూ కూడా ఈ పెయింట్ ఎక్కడ దొరుకుతుందబ్బా, ఈ పెయింట్ ఎక్కడ దొరుకుతుందబ్బా, ఇలాంటి ఎరుపు పెయింట్ మేము ఎక్కడ చూడలేదే, ఎక్కడి నుంచి తెస్తున్నాడు, ఎక్కడ చేస్తున్నాడు ఆయన, ఈ పెయింట్ని ఎలా, ఈ ఎరుపు రంగు పెయింట్ ఎలా వాడుతున్నాడని వాళ్ళు ఎంతో గమనిస్తూ ఉన్నారు. ఎక్కడ దొరుకుతుందబ్బా అనుకుంటున్నారంట. ఆఖరిగా ఆయన ఆ యొక్క పటాలు గీసేటువంటి ఆ చిత్రకారుడు చచ్చిపోయినాడంట. చచ్చిపోయినప్పుడు స్నానం చేస్తారు కదా, ఆ గుండె దగ్గర ఒక రంధ్రం ఉందంట, పచ్చిగా ఉంది, గాయం పచ్చిగా ఉంది. ఆయన తన యొక్క బొమ్మలు గీసేటప్పుడు ఎరుపు రంగుని దేంతో వాడుతున్నాడు చెప్పండి? తన యొక్క బ్లడ్లో నుంచి ఎరుపు రంగును మాత్రం అక్కడ కుంచెను ముంచి తన బ్లడ్తో ఏం గీస్తున్నాడు? అందుకే ఆయన గీసిన బొమ్మలన్నీ కూడా చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. అలాంటి ఎరుపు రంగు ఎక్కడ దొరకట్లేదని మిగతా వాళ్ళంతా అనుకున్నారంట. స్ట్రీమ్స్ ఇన్ ద డెజర్ట్లో ఉంది, నిన్ననో మన్ననో ఎడారిలో సెలయేళ్ళ పుస్తకంలో రాశారు. ప్రతిరోజు చదవండి. ఈ మధ్య నేను దీపురాజుతో కూడా 2-3 సార్లు ఫోన్ చేస్తే ఎత్తలేదు వాళ్ళు. అంతకుముందు ఫోన్ చేసినప్పుడు చెప్పాను కదా, ప్రతిరోజు నువ్వు ఇది చదువు. ఏది? స్ట్రీమ్స్ ఇన్ ద డెజర్ట్లో, ఎడారిలో సెలయేళ్ళు. మరి ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒకటి ఉంటుంది, చదవండి. ప్రస్తుతానికి ఎప్పుడైనా వీలైతే నేను అదే మీకు అందుబాటులో పెడతానని చెప్పాను, లేదా మన గ్రూపులో వస్తుంది, గ్రూపులో చదవండి అని చెప్పాను. దేవుని బిడ్డలారా గమనించినారా కదా? హృదయంలో నుండి వచ్చేదే అది చాలా రియల్గా ఉంటుంది. యేసుప్రభు ఏం చెప్పాడు? నీ పూర్ణ హృదయంతో నన్ను ప్రేమించన్నాడు. పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో. పై ప్రేమ కాదు, పై ప్రేమ దేవునికి తెలిసిపోతుంది. దేవుని బిడ్డలారా, మరి పేతురు ఏమని సమాధానం చెప్తున్నాడు? 15వ వచనంలో చూడండి. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు. దేవునికి తెలుసా తెలీదా? నిజంగా ఆయన ప్రేమిస్తుంటే యేసుప్రభు 3 సార్లు ఎందుకు అడుగుతాడు? యేసుప్రభు ఏమన్నాడు చూడండి, వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించుచున్నావా, వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పాడు. కాబట్టి యేసుప్రభుకు స్పెషల్ లవ్ కావాలి, మామూలు ప్రేమ కాదు కదా. యేసుప్రభు ఏమంటున్నాడు చెప్పండి? వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించుచున్నావా. పేతురు అడుగుతున్నాడు, నీవే ఎరుగుదు ప్రభువా. దేవునికి సమస్తం తెలుసు. ఎంతగా మనం ప్రేమిస్తున్నాం? 50%? కదా. కొంతమంది 2 ప్రేమిస్తారు. మీరు లోకములో ఉన్న మాట నేను ప్రేమించకుడి,
లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబం 50-50. దేవునికి అది నచ్చదు. దేవుని బిడ్డలారా, నీ పూర్ణ హృదయం ఆయనకు కావాలి. నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో ఆయన ఎరుగున అంటే ఆయనకంతా తెలుసు. ఇన్ అండ్ అవుట్ తెలుసు. మన జీవితం అంతా కూడా ఆయనకు ఎంతో బాగా తెలుసు. మనం చెప్పుకునే వాక్యం ఏంటి చెప్పండి? దేవుని యొక్క వాక్యంలో మనం వింటా ఉంటాం, యేసు అందరిని ఎరిగినవాడు, యేసు మనుషుని ఆంతర్యాన్ని ఎరిగినవాడు. నీ లోపల అంతరంగం అంతా ఆయనకు తెలుసు. కాబట్టి మా లవ్ డిమాండ్స్ లవ్. కాబట్టి మన సాయశక్తులా మనం ఆయన ప్రేమించాలి. దేవుని బిడ్డలారా, అందుకు యేసుప్రభు ఏమన్నాడు? నీవే ఎరుగుదు ప్రభు అంటే యేసుప్రభు ఏమన్నాడు? నా పిల్లలను మేపు అంటే దేవుని పని చెయ్యి. నీ పాత వృత్తికి నువ్వు వెళ్ళిపోతావా? కుక్క తన వాంతికి తిరిగినట్టు, కడగబడిన పంది బురదకు మళ్ళినట్టు ఏది విడిచిపెట్టావో మళ్ళా దాని దగ్గరికే పోతావా? పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం చూడండి ఏమని రాయబడిందో. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయంలో పేతురు ఏం చెప్తున్నాడో చూడండి. విడిచిపెట్టిన దాన్ని మళ్ళా తీసుకుంటుంది. 22వ వచనం, 2 Peter 2nd chapter 22nd verse. కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును. ఏదైతే విడిచిపెట్టారో దానికి మళ్ళా వెళ్ళిపోయారు. దాంతో పాటి మొత్తం ఎంత చెప్పండి? మొత్తం 6 మంది, మొత్తం 7 మంది. పేతురుతో కలిపి 7 మంది కూడా తమ ఓల్డ్ ప్రొఫెషన్కి వాళ్ళు వెళ్ళిపోయినారు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఎంతో దుఃఖపడతాడు. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. విశ్వాసం. నా చిన్న జీవితమైన దేవుడు నన్ను నడిపిస్తాడు కదా. మాకు సొంత ఇల్లు లేకపోయినా దేవుడు మమ్మల్ని పోషిస్తాడు కదా. మా ఇంటి పరిస్థితులు బాగా లేకపోయినా దేవుడు మమ్మల్ని ఆదుకుంటాడు. ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. దేవుడు నన్ను, నా కుటుంబాన్ని ఆదుకుంటాడు, ఆదరిస్తాడు. నా బిడ్డల చదువుల్లో, ఉద్యోగాల్లో, వివాహాల్లో సహాయం చేస్తాడు. ముసలివాడు అయిన తర్వాత 37వ కీర్తన దావీదు రాశాడు కదా. నేను ఒకప్పుడు చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. ఆయనను నీతిమంతులు విడవబడట కానీ వారి సంతానం భిక్షమెత్తున్నట కానీ నేను చూచి ఉండలేదు. నువ్వు నిజంగా దేవుని నమ్ముకున్నావు కదా, ఆరాధన చేసే బిడ్డవు కదా. నీ పిల్లలకు దేవుడు అన్యాయం చేస్తాడా? నీ బిడ్డలను అడక్క తినే వాళ్ళనిగా చేస్తాడా? భిక్షమెత్తుకునే వాళ్ళని చేస్తాడా? ఎందుకు పేతురు అంత అవిశ్వాసం? ఎందుకు పాత వృత్తికి మళ్ళా ఎందుకు వెళ్ళిపోతావు? వెనక్కి ఎందుకు వెళ్ళిపోతావు? నేను చిన్నవాడనై ఉంటే ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. ఆయనను నీతిమంతులు విడవబడట కానీ వారి సంతానము భిక్షమెత్తునుట కానీ నేను చూచి ఉండలేదు. దేవుని బిడ్డలారా గమనించండి. మళ్ళా చదువుకున్నాం, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. అతడు వెనక తీసిన ఎడల అతను యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. నువ్వు వెనకబడితే దేవుడు ఎంతో బాధపడతాడు. ఒక్క పేతురు కొరకు యేసుప్రభు చూడండి వచ్చాడు కదా. యేసుప్రభు వచ్చాడు. అప్పుడు ఇంకా ఆయన ఆరోహణం కాలేదు కానీ వస్తూ పోతూ వచ్చేవాడు. 40 దినాలు 11 సార్లు ప్రత్యక్షమైనాడు యేసుప్రభు. దేవుని బిడ్డలారా, మరి వచ్చినప్పుడు యేసుప్రభు అడుగుతున్నాడు, నన్ను ప్రేమిస్తున్నావంటే ప్రేమిస్తున్నాను అని అంటూ నీవే ఎరుగుదు అని చెప్పాడు. యేసుప్రభుకు అంతా తెలుసు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, నా గొర్రె పిల్లలను మేపు, నా పని చెయ్యి పేతురు, నా పని చెయ్యి. అందరూ దేవుని సేవకులే కాదు దేవుని సేవ చేయాల్సింది. ఆ సంఘ పెద్దలు నాయకులే కాదు దేవుని సేవ చేయాల్సింది. అందరూ సేవ చేయాలి. సేవకుడు అనే పదం విశ్వాసులకు కూడా ఉంది. యోబు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్,
కోటీశ్వరుడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? నా సేవకుడైన యోబు అని దేవుడు చెప్పాడు. జీవము గల దేవుని సేవకుడైన దానియేలు ఎవరు? ప్రైమ్ మినిస్టర్, ఉద్యోగం చేసుకునేవాడు. దేవుని వాక్యంలో మనం చదువుతున్నాము, దానియేలు ఉద్యోగం చేసుకునే దానియేలును దేవుడు ఏమని పిలిచాడు? దర్యావేషి చెప్పాడు, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు. కాబట్టి దావీదుని గురించి దేవుడు నా సేవకుడు అని చెప్పాడు. కాబట్టి సేవ ఒక సేవకులే కాదు, సంఘ పెద్దలు, నాయకులే కాదు, ప్రతి విశ్వాసి కూడా నీ పరిధిలో నువ్వు దేవుని సేవ చేయాలి, దేవుని పని చేయాలి. నా గొర్రె పిల్లలను మేపుము అన్నాడు 16వ వచనంలో, నా గొర్రెలను కాయుము అన్నాడు. మరి 18వ వచనంలో మరలా నా యొక్క గొర్రెలను మేపుము అన్నాడు. గొర్రె పిల్లలను మేపుము, గొర్రెలను కాయుము, గొర్రెలు మేపుము అని 3 సార్లు యేసుప్రభు వారు చెప్పాడు. దేవుని బిడ్డలారా, మరి యేసుప్రభు ఎంతో స్పష్టంగా చెప్పాడు, ఎందుకు పాత వృత్తికి వెళ్ళిపోతున్నాను, నా గొర్రె పిల్లలను కాయు అని చెప్తూ మళ్ళా ఇంకొక మాట కూడా అన్నాడు. చూడండి 19వ వచనం లాస్ట్ లైన్లో, ఇట్లు చెప్పి నన్ను వెంబడించుము. నన్ను ప్రేమిస్తున్నట్లయితే నన్ను వెంబడించు. నన్ను ప్రేమిస్తున్నట్లయితే నా పని చేయి, నన్ను ప్రేమిస్తున్నట్లయితే నన్ను వెంబడించు. 2 సార్లు చెప్పాడు. 19వ వచనంలో నన్ను వెంబడించుము, 22వ వచనంలో నేను వచ్చే వరకు అతను ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించుము. 19వ వచనంలో వెంబడించుము, 22వ వచనంలో కూడా వెంబడించుము. యేసు ప్రభును ప్రేమిస్తున్నట్లయితే మనమైన వెంబడించాలి. వెంబడించేది కొంచెం కష్టమే కదా. యేసు ప్రభు చెప్పారు, ఏమని చెప్పాడంటే, ఎవడైనా నన్ను వెంబడింపకోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించమని చెప్పాడు. చూసారా? ఎవడైనా వెంబడింపకోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. సిలువ అంటే షేమ్, సఫరింగ్, సరెండరింగ్. సిలువ అంటే ఎన్నో ఉంటాయండి, ఎన్నో నిందలు, అవమానాలు, కష్టాలు, శ్రమలు అనుభవించాలి. ప్రతిరోజు యేసు ప్రభు సిలువనెత్తుకొని మన సిలువనెత్తుకొని యేసు ప్రభుని వెంబడించాలి. మనలో ఎప్పుడో నేను యూత్ మీటింగ్ ఏదో చెప్పాను, అప్పుడప్పుడు దేవుడు మనకు కొన్ని అవకాశాలు ఇస్తాడు. డిపార్ట్మెంట్లో ఎవరైనా అన్నప్పుడు 10 తిట్లు తిట్టినావు అనుకో, నువ్వేం సెలవు మోస్తున్నట్టు కదా. అత్త కోడలకు పడుతుంది, అత్త ఏదో చెడాబడా తిట్టేసింది కదా, కోడలు నువ్వు కాముగా ఉన్నావు, 1 more ఆపర్చునిటీ కదా. డ్రైవింగ్ చేసుకుంటా ఏదో పోతున్నావు, కొన్నిసార్లు తిడతారు, మన పనిలో మనం పోతాం, మనదేం తప్పు ఉండదు. వాడు ఏం చేస్తాడంటే పక్కన అతను మనం తిట్టి బాగా బూత్మాడ తిట్టి వెళ్ళిపోతాడు. నువ్వు 2 ఇంకా 10 తిట్లు తిట్టినావు అనుకోండి, సెలవు మోస్తున్నట్ట. అనుదిన జీవితంలో దేవుడు మనకి ఎన్నో ఆపర్చునిటీస్ ఇస్తాడు. ఆఫీస్లో, డిపార్ట్మెంట్లో, బయట, ఇంటిలో, కొన్నిసార్లు సంఘంలో కదా. దేవుడు నీకు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని సిలువనపై నన్ను వెంబడించు. నన్ను ప్రేమిస్తున్నట్లయితే నా పని చేయి, నన్ను ప్రేమిస్తున్నట్లయితే నన్ను వెంబడించు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో చూడండి ఏమని రాయబడిందో. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రేమిస్తున్నట్లయితే మనం ఏం చేయగలము? యేసు ప్రభువును ప్రేమిస్తున్నట్లయితే ఆయన పని చేయాలి, యేసు ప్రభువును ప్రేమిస్తున్నట్లయితే ఆయన వెంబడించాలి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన ప్రేమిస్తున్నట్లయితే ఏం చేయాలో చూడండి. 21వ వచనం, నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొన్న వాడే నన్ను ప్రేమించేవాడు. 15వ వచనం, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. చాలాసార్లు విన్నాం, దెర్ ఆర్ నో సజెషన్స్ ఇన్ ద బైబిల్. బైబిల్లో ఏమైనా సలహాలు ఉన్నాయా? ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా? There are no instructions in the Bible. There are no suggestions in the Bible. అన్ని కమాండ్మెంట్స్. బైబిల్లో ఉన్నవన్నీ ఆజ్ఞలు. నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలు గైకొనను. నన్ను ప్రేమించేవాడు నా పని చేస్తాడు,
నన్ను ప్రేమించేవాడు నన్ను వెంబడిస్తాడు, నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలు గైకొంటాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. A man who walked with God for 65 years. ఆయన చెప్తున్న మాట, గత 65 సంవత్సరాలుగా యేసు ప్రభుతో కూడా ఉన్న ఆ యొక్క ముసలివాడైనటువంటి యోహాను ఆఖరి రోజుల్లో రాస్తున్న పత్రిక ఇది. యేసు ప్రభుతో తన అనుభవం ఎంతకాలం? A man who walked with Jesus for 65 years. ముసలి ప్రాయంలో వృద్ధాప్యంలో ఉండి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. నువ్వేమనుకుంటావు? అన్నా ఎక్కడైతుందన్నా? నో కదా, నవ్వుకోవడానికి చెప్తున్నాను కదా. పెళ్లిలో వాక్యం విన్నాడంట. ఎవరు చెప్పండి? భర్త నీ భార్యను ప్రేమించాలని. ఆమె ఒకరోజు మైసూరు పాకాలను అడిగితే మైసూరు పోయి తెచ్చినాడంట. నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే నీవు కదా, అది వాళ్ళు ఏమైనా చెప్పినా నీకు కష్టంగా ఉండదు. నీకు ఎవరిపైన ప్రేమ ఉందనుకోండి, వాళ్ళు నిన్ను ఏమైనా అడిగారనుకోండి, అది నువ్వు సులభంగా ఇచ్చేస్తావు. నీకు అంత పెద్ద కష్టంగా అనిపించదు, భారంగా అనిపించదు. ఒక భార్య తన భర్త కొరకు వండి పెట్టడానికి ఏమైనా కష్టం అనుకుంటుందా? తన పిల్లలకు పొద్దున టిఫిన్ చేయాలి, మధ్యాహ్నం టిఫిన్ భోజనం చేయాలి, రాత్రి భోజనం చేయాలి, రకరకాలు చేసి పెడుతుంది తల్లి. ఏమైనా తల్లి అది ఒక భారంగా అనిపిస్తుందా? నువ్వు నీ పిల్లలను ప్రేమించినప్పుడు, నీకు మీ యొక్క భర్తను నువ్వు ప్రేమించినప్పుడు, నీ భార్యను నువ్వు ప్రేమించినప్పుడు అసలు నీకు అది భారంగా అనిపించదు. వందలు వేలు లక్షలు కూడా అవసరమైతే ఖర్చు పెడతాడు పిల్లల కొరకు కదా, భార్య కొరకు, భర్త కొరకు. మనం నిజంగా యేసు ప్రభువును ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు మనకు భారంగా అనిపించదు. యేసు ప్రభువును ప్రేమించే వాళ్ళు ఆయన పని చేస్తారు. యేసు ప్రభువును ప్రేమించే వాళ్ళు ఆయన వెంబడిస్తారు. యేసు ప్రభువును ప్రేమించే వాళ్ళు ఆయన ఆజ్ఞలు గైకొంటారు కదండి. ఏమబ్బా ఇంకా మైసూరు పాక్ తేలేదే అనుకుంటా ఉందంట. మరుసటి రోజు వచ్చినాడు. ఏమి ఇంత లేట్ అయిందంటే, నువ్వు మైసూరు పాక్ అడిగావు కాబట్టి మైసూరుకి వెళ్ళి తెచ్చానన్నాడంట. దేవుని బిడ్డలారా, నమ్ముకోవడానికి ఎంతో ఇదిగా ఉంటుంది, కానీ దాంట్లో ఎంత అర్థం ఉందో చూడండి. నువ్వు ప్రభు పైన నీకు ప్రేమ ఉంటే దేనికైనా నువ్వు తెగిస్తావు. ప్రభువుకు వీర విధేయుడుగా ఉంటావు. ప్రభువును ఆజ్ఞలు గైకుండా. సరే, మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, ప్రభువును మనము ఎప్పుడు ప్రేమించగలం? ప్రభువును మనం ఎప్పుడు ప్రేమించగలం? ఒక వచనం చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4:19 చదవండి. 1 John 4th chapter 14th verse. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఆయనే మొదట మనలను ప్రేమించను కనుక మనము ప్రేమించుచున్నాము. ఈ యొక్క వాక్యం అర్థం చెప్పగలరు ఎవరైనా? యేసు ప్రభువును మనం ఎప్పుడు ప్రేమించగలం? ఎలా ప్రేమించగలం? ఎప్పుడు ప్రేమించగలం యేసు ప్రభుని? ఆ వాక్యం చదివి చెప్పండి నాకు. ఆయనే మొదట మనల్ని ప్రేమించను కనుక చెప్పండి మనము ప్రేమిస్తున్నాం అంటే దీని అర్థం చెప్పమంటారా? యేసు ప్రభువును మనస్ఫూర్తిగా నువ్వు ఎప్పుడు ప్రేమించగలవంటే, ఆయన నిన్ను ఎంతగా ప్రేమించాడో అర్థం చేసుకోగలిగితే చెప్పండి ఆయన సులభంగా నువ్వు ప్రేమిస్తాడు. ఆయన నన్ను ఎంత ప్రేమించినాడు చెప్పండి. పరలోకం నుండి ఎన్ని మెట్లు చెప్పండి చూద్దాం. పరలోకం నుండి భూలోకానికి ఎన్ని మెట్లు? సింహాసనం వదిలిపెట్టాడు, కిరీటం వదిలిపెట్టాడు, మహిమను వదిలిపెట్టాడు, దేవునితో సమానముగా ఉన్నాడంట. ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయన మొత్తం పక్కన పెట్టాడు, లోకానికి దిగి వచ్చాడు, కన్య గర్భంలో పుట్టాడు, నిరుపేదగా జీవించినాడు. నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులు, గూళ్ళున్న
మనిషి కుమారుని తలవాల్చుకున్నట్టుగా స్థలం, నిందల అవమానాలు భరించినాడు. యేసు ప్రభు వెళ్తుంటే అన్నారు, ఏమన్నారు తెలుసా? అయ్యో తండ్రి లేనోనికి పుట్టాడు కదా, తండ్రి లేకుండా వీళ్ళ మమ్మీ ఎక్కడ పాపం చేసిందో, ఏం చేసిందో, ఎవరి వలన గర్భవతి అయిందో ఇష్టానుసారంగా అనుకున్నారు యేసు ప్రభు. అలాంటి ఆమెకు పుట్టినోడు అనుకున్నారు. నిందల అవమానాలు ఈ భూలోకంలో ఆయన అనుభవించినాడు. దేవుని బిడ్డలారా, ఆఖరి గెత్సెమనే తోటలో ఏమన్నాడో తెలుసా? వీలైతే అది వద్దు అని చెప్పాడు. ఇది గిన్నె నాకొద్దు ప్రభువా, తండ్రి ఆ గిన్నె నా ఇద్దు నుండి తొలగించు. ఏ గిన్నె? సిలువలో 3 గంటలు వదిలేస్తాడు కదా, తండ్రి కుమారుని వదిలేస్తాడు. తండ్రి సిలువ భరిస్తాను, కొరడా దెబ్బలు తింటాను, అన్నీ ఉంటాయి, అన్నీ చేస్తాను, కానీ ఆ యొక్క 3 గంటలు మాత్రం నీవు నన్ను వదిలిపెట్టేది మాత్రం వద్దు, ఆ గిన్నె మాత్రం వద్దు, ఆ గడియ వద్దు అన్నాడంట. అప్పుడు తండ్రి ఏం చెప్పాడు చెప్పండి? పరలోకపు తండ్రి నీ పేరు నా పేరు పెట్టి కదా, పలాని జోబ్ నరకానికి వెళ్ళిపోతాడు కదా, పలాని మేరీ నరకానికి వెళ్ళిపోతుంది కదా, పలాని జాన్ నరకానికి వెళ్ళిపోతాడు కదా, నీ పేరు నా పేరు పెట్టి తండ్రి మరి వాళ్ళ నరకానికి వెళ్ళిపోతారంటే, అట్లయితే వద్దు తండ్రి, నేను వెళ్తాను. సిలువలో నన్ను 3 గంటలు వదిలేసినా పర్వాలేదు. ఇది యేసు ప్రభు యొక్క ప్రేమ. యేసు ప్రభు ప్రేమను నువ్వు తలంచుకుంటే, యేసు ప్రేమను ఎరగగలిగితే నువ్వు ఆయన ప్రేమిస్తావు. సిలువలో ఆయన పొందిన బాధలు శారీరకమైన మాత్రమే కాదు, మానసికంగా ఎన్నో బాధలు అనుభవించాడు. బైబిల్లో రాయబడింది కదా, నిందకు ఆయన హృదయం బద్దలైపోయింది, ఆయన హృదయం చీలిపోయిందంట. వాళ్ళు పెట్టిన దూషణలకి యేసు ప్రభు హృదయం బద్దలైపోయింది. ఆధ్యాత్మికంగా ఆయన పొందిన వేదన నిత్యత్వం వరకు తండ్రి కుమారులు ఎన్నడూ విడిపోలేదు. సిలువలో 3 గంటలు ఆయన వదిలేశాడు. అంటే యుగాలు మనం అనుభవించాల్సిన అగ్ని నరకాన్ని యేసు ప్రభు సిలువలో అనుభవించాడు. 100 సార్లు సిలువ వేయబడి ఉండేవాడు యేసు ప్రభు. యేసు ప్రభుకు ఈ యొక్క శారీరకమైన శ్రమ గొప్పది కాదు. ఆయనకి శారీరక శ్రమ ఎన్నిసార్లు అనుభవిస్తాడు, అది కాదు. ఆయన సిలువలో యాతన పడిన, నా దేవా నీవు నన్నేలా విడినాడుతివని, అట్లాగా తండ్రి చేత విడనాడబడ్డానికి కూడా తెగించి నిన్ను నన్ను అంత ప్రేమించాడు. ఇది ఆయన యొక్క ప్రేమ. గెత్సెమనేలో ఆయన పొందిన శ్రమ, సిలువలో ఆయన పొందినటువంటి శ్రమ అదా, ఈ ఆయన మనల్ని ప్రేమించిన విధానాన్ని నువ్వు గుర్తు చేసుకుంటే సునాయాసంగా నువ్వు ఆయన ప్రేమించడం. ఇదే దాని అర్థం. యోహాను రాసిన మొదటి పత్రిక 4:19 ఉన్న అర్థం ఏంటో తెలుసా? ఆయనే మొదట మనల్ని ప్రేమించను కనుక మనము కూడా ప్రేమిస్తున్నాం. ఆయన ప్రేమను అర్థం చేసుకో కదా. దేవుని అడుగు, ప్రభువా నీ ప్రేమ పాశాల చేత నన్ను బంధించు కదా, నీ ప్రేమతో నా అణువును నన్ను నింపండి, నీ ప్రేమతో నన్ను నీ రొమ్ము దగ్గరికి ఆకర్షించు, నీ ప్రేమాతిశయం చేత మూర్ఛిల్లే అనుభవాన్ని నాకు దయచేయి. దేవుని పట్ల ఎక్కువ ప్రేమను కోరుకోండి. ఆల్రెడీ మీకు చెప్పాను, ప్రేమలో పడ్డ 2 యువకులు ఉంటారనుకోండి కదా. వివాహానికి ముందు ప్రేమ ఉండకూడదు, లవ్ అఫేర్స్ ఉండకూడదు. కానీ ఉదాహరణకు చెప్తున్నాను, ప్రేమలో పడ్డ 2 యువకులు ఉన్నారనుకోండి, అమ్మో చూసుకోకుండా ఉండలేరు, మాట్లాడుకోకుండా ఉండలేరు, మెసేజ్లు పంపుకోకుండా ఉండలేరు, తట్టుకోలేరు కదా. యేసు ప్రభువే మన ప్రేమికుడు, అంతగా ప్రేమించాడు. రెండవదిగా మరి ఎంగేజ్మెంట్ అయిన యువకులు ఉంటారనుకోండి కదా, ఎంగేజ్మెంట్ అయింది, ఇంకా పెళ్లి కాలేదు. అలాంటి యువకులు కూడా మరి ఒకరొకరు ఎంతో సన్నిహితంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు, మాట్లాడుకోవడానికి కదా. యేసు ప్రభు పైన అంత ప్రేమను డెవలప్ చేసుకోండి. కొత్తగా వివాహమైన భార్య భర్తలు ఎంత మరి సన్నిహితంగా ఉంటారు, ఒకరినొకరు విడిచిపెట్టి ఉండలేరు. యేసు ప్రభుని అంతగా ప్రేమించారు.
లవ్ డిమాండ్స్ లవ్. ఆయన నిన్ను ఎంతగా ప్రేమించాడో నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు ఆయన అంతగా ప్రేమించగలవు. దేవుని బిడ్డలారా, గమనించినారా? యేసు ప్రభుని ప్రేమించాలంటే ఎట్లా చెప్పండి? యేసు ప్రభుని ప్రేమించాలంటే మనం ఏం తెలుసుకోవాలి? ఫస్ట్ ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడో నీకు అర్థమైతే ఇంకా ఆయన ప్రేమించకుండా ఉంటుంది. రెండవదిగా చూడండి, లూకాసు వార్త యేసు ప్రభుని ఎలా ప్రేమించగలము. రెండవదిగా చెప్తున్నాను, లూకాసు వార్త 7వ అధ్యాయం. లూకాసు వార్త 7వ అధ్యాయంలో రెండవదిగా యేసు ప్రభుని ఎలా ప్రేమించగలమో మనం చూస్తున్నాం. 47వ వచనం చదువుతున్నాను. లూకాసు వార్త 7వ అధ్యాయం 47వ వచనం. ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడెను. ఆమె విస్తారముగా ప్రేమించను గనక ఆమె విస్తార పాపములు క్షమించబడను. ఇక్కడ ఎదురుగున ఒకడు ఉన్నాడు. ఎవరు? సీమోను. ఏందబ్బా, ఏం ప్రవక్తనో ఏమో ఈయన, ఆమెను ముట్టనిస్తున్నాడు. అంటే ఈమె పాదాలు పట్టుకుంటున్నాడు. ఆయన పాదాలు పట్టుకుని ఎంత పాపాత్మురాలు ఈమె, ఎందుకు తన పాదాలను ముట్టనిస్తున్నాడు మనసులో అనుకుంటున్నాడు. కానీ సీమోనుకు ఆమె పాపాలు కొన్నే తెలుసు. మనిషి పాపాలు ఎన్ని తెలుస్తాయి చెప్పండి? కొన్నే తెలుసు. కానీ యేసు ప్రభుకి ఎన్ని తెలుసు? విస్తార పాపములు తెలుసు. యేసు ప్రభుకు విస్తార పాపములు తెలుసు కదా. నా పాపాలు మీలో కొంతమంది కొన్నే తెలుసుండొచ్చు, మీ పాపాలు నాకు కొన్నే తెలుసుండవు. ఒకరి పాపాలు కొన్ని తెలుస్తాయి. సీమోనుకు కూడా ఈమె పాపాలు కొన్నే తెలుసు. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడు? విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. అందుకే ఆమె నన్ను విస్తారంగా ప్రేమిస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి చూద్దాం, యేసు ప్రభును అమితంగా ప్రేమించాలంటే మనం ఏం తెలుసుకోవాలి? ఎప్పుడు ప్రేమించగలం యేసు ప్రభును? ఎప్పుడు ప్రేమించగలం యేసు ప్రభుని చెప్పండి? యేసు ప్రభు మనల్ని ఎంతగా క్షమించినాడో గుర్తు చేసుకుంటే ఆయన ప్రేమించగలం. చెప్పండి, యేసు ప్రభు నిన్ను ఎంతగా క్షమించాడో నువ్వు ఒకవేళ అదంతా నువ్వు గుర్తు చేసుకుంటే నువ్వు యేసు ప్రభుని ఎంతో ప్రేమించగలవు. నంబర్ 1 ఏం చెప్పాను? యేసు ప్రభుని ఎంత ప్రేమించాడో తెలుసుకుంటే నువ్వు ప్రేమించగలవు. రెండవదిగా యేసు ప్రభుని ఎంతగా క్షమించాడో తెలుసుకుంటే నువ్వు ఆయన ప్రేమించగలవు. ఎంత క్షమించాడు చెప్పండి? నన్ను ఎంత క్షమించాడు? కొంచెం క్షమించాడా? చెప్పండి, ఎంత క్షమించాడు? విస్తారముగా క్షమించాడు. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. అప్పుడప్పుడు మన పాత పాపాలు గుర్తు చేసుకోవాలి కదా. యేసు ప్రభు నమ్ముకోకమునుపు నేను ఎంత చెడ్డ జీవితాన్ని జీవించాను. యేసు ప్రభు నమ్ముకోనప్పుడు నా నడక ఎట్లా ఉన్నింది, నా జీవితం ఎట్లున్నింది, నా పడక ఎట్లున్నింది, నా స్నేహాలు ఎట్లున్నాయి. నీ పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని నేను దేవుడిని ఎంతగా క్షమించాడో గుర్తు చేసుకుంటే కదా నీ కంట్లో నీళ్లు రాలి యేసయ్యతో చెప్తాం, జీసస్ ఐ లవ్ యు లార్డ్ కదా. దేవుని బిడ్డలారా, వన్ హూ ఈస్ ఫర్గివెన్ మోర్ కదా. ఎవరి పాపములైతే విస్తారంగా క్షమించబడతాయో హీ లవ్స్ మోర్. నీ పాత జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవచ్చా చేసుకోకూడదా? మీలో కొంతమంది నాతో అంటారు, అన్నా మన పాత జీవితాన్ని దేవుడే మర్చిపోయాడు కదన్నా, మనం ఎందుకు జ్ఞాపకం వెంటనే నన్ను క్వశ్చన్ చేస్తారు. పౌలు చేసుకోలేదా? నేను ప్రధాన పాపినని చెప్పాడు కదా. ఇన్ హూమ్ ఐ యామ్ చీఫ్ అన్నాడు. పౌలుకు తన పాత జీవితాన్ని గుర్తు చేసుకున్నప్పుడంట పౌలుకి ఏమనిపించిందంటే నాలాంటి పాపిలేడు అనుకున్నాడు. తనకు తాను ఏమని పేరు పెట్టుకున్నాడంటే నేను ప్రధానమైన పాపిని అనుకున్నాడు. మన పాత జీవితాన్ని గుర్తు చేసుకుంటే దేవుడిని ఎంత క్షమించాడో నీకు అర్థమవుతుంది. అప్పుడు నువ్వు దేవుని ఎంతో ప్రేమించగలవు. ఇంకా పౌలు ఏం చెప్పాడు? పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడను, నా జీవితం చండాలమైన జీవితం, ఎంతో చెడ్డ జీవితాన్ని నేను జీవించాను.
పౌలు తన పాత పాపాలను, పాత జీవితాన్ని గుర్తు చేసుకున్నప్పుడు అలా దేవుని ఎంతో కొనియాడు. విశ్వాసులమైన మనం కూడా అప్పుడప్పుడు యేసు ప్రభు నమ్ముకోకుండా ఎంత పాపాలు చేశాను, ఎంత చెడ్డ జీవితం జీవించాను, నా పాత జీవితం ఎట్లుంది అని ఎప్పుడైతే గుర్తు చేసుకుంటావో యేసు ప్రభుని ఎంత క్షమించడం నీకు అర్థమవుతుంది. యేసు ప్రభుని ఎంత క్షమించడం నీకు గుర్తున్నప్పుడు అంతగా ఎక్కువగా నువ్వు ఆయన ప్రేమిస్తావు. బైబిల్లో రాయబడలేదా? ఆమె విస్తారంగా ప్రేమించింది. ఎందుకు అంటే ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. ఈమె ఎవరో తెలుసా? ఒక బజారు స్త్రీ. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని తెలుసా? ఏ ఉమెన్ ఆఫ్ స్ట్రీట్స్ అని రాయబడి, ఏ ఉమెన్ ఆఫ్ స్ట్రీట్స్. పేరు లేదు, ఊరు లేదు. వచ్చిన వాళ్ళతో అందరితో వ్యభిచారం చేస్తానే ఉంది. వేశ్య, వ్యభిచార బంధు, వ్యభిచారము స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ. ఓ దేవుని బిడ్డలారా, ఫలానా చోట సీమోని ఇంట ఉన్నాడని ఎట్లా తెలుసుకుందో ఏమో. పాపుల స్నేహితుడు, పాపుల రక్షకుడు. ఎవరికి? యేసు ప్రభుకి ఏం పేరు తెలుసా? పాపుల స్నేహితుడు. బైబిల్లో రాయబడింది పాపుల స్నేహితుడు. ఇక్కడ పైన ఉంది చూడండి, 7వ అధ్యాయం 34వ వచనం. లూకాసు వార్త 7:34 పైన ఉంది. మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చును కనుక మీరు ఇదిగో వీడు తిండిపోతును మద్యపాని, సుంకరులకును పాపులకు స్నేహితుడు అనుచున్నారు. యేసు ప్రభు పాపుల స్నేహితుడు, సుంకరుల స్నేహితుడు. ప్రియులారా, వచ్చింది ఆ యొక్క బుడ్డి పగలగొట్టింది. ఏంది? అత్తరు బుడ్డి. బైబిల్లో ఒక రూల్ ఉంది తెలుసా? బైబిల్లో ఒక రూల్ ఉంది. పాపముతో సంపాదించిన డబ్బు దేవుని మందిరానికి తీయకూడదు. ద్వితీయోపదేశ కాండం చూడండి. కుక్క విలువనే కానీ 23వ అధ్యాయము 18వ వచనం. వ్యభిచారం చేసిన వచ్చిన సొమ్మును దేవుని మందిరానికి తీసుకురాకూడదని ఉంది. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయము 18వ వచనం. పొడుపు సొమ్మునే కానీ, కుక్క విలువనే కానీ, మొక్కుబడి కానీ దేవుడని యెహోవా ఇంటికి తేయకూడదు. పడుపు సొమ్మును తీసుకురాకూడదు. కుక్క విలువను దేవుని సన్నిధానానికి తీసుకురాకూడదు. వేశ్యా జీవితం ద్వారా సంపాదించిన డబ్బును చర్చికి కానుక తీసుకురాకూడదు. బైబిల్లో ఇట్లుంది. బహుశా ఈమె కూడా యూదురాలే. ఈమెకి వాక్యం తెలుసు. ఈమె దగ్గర ఉన్న డబ్బంతా ఏం చెప్పండి? పాపము ద్వారా, వ్యభిచారం ద్వారా సంపాదించిన డబ్బే మొత్తం అదే. మరి ఆమె అనుకుంది, అయ్యో ఇట్లుందే, ఏదైతే ఏముంది కదా, అదే డబ్బుతో కొనుక్కుంది. ఏది? ఆ వ్యభిచారం ద్వారా సంపాదించిన డబ్బుతోనే బహుశా ఆమె అత్తరు బుడ్డి కొనుక్కుంది, తీసుకొచ్చింది. యేసయ్య పాదాల దగ్గర నిలబడింది. వెనకల నిలబడి, ముందు కాదు, వెనకల. యేసుప్రభు ఇట్లా కూర్చున్నట్టున్నాడు, వెనకల పాదాలు పెట్టి కూర్చున్నట్టున్నాడు. ఇంకా చూడండి, కన్నీరు కార్చింది, తడిసి ముద్దయిపోయినాయి. తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది, ముద్దు పెట్టుకుంటుంది. అత్తరు పూసింది, అత్తరుతో ఆయన పాదాలంతా తుడిచింది, కన్నీళ్లతో తడిపింది, తల వెంట్రుకలతో తుడిచింది. యేసు ప్రభు పైన అపారమైన ప్రేమను కనపరిచింది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అంగీకరించి, నీవు వ్యభిచారం ద్వారా సంపాదించిన డబ్బుతో ఈ అత్తరు బుడ్డి కొన్నావు, నేను అంగీకరించను అన్నాడా? నో. అది ఓల్డ్ టెస్టిమెంట్. పశ్చాత్తాపంతో, కన్నీటితో వచ్చింది కాబట్టి వ్యభిచారపు డబ్బుతో అది ఆ యొక్క అత్తరు బుడ్డిని తీసుకొని వచ్చినా కూడా యేసు ప్రభు నామను అంగీకరించాడు. యేసు ప్రభు పాపుల స్నేహితుడు కదా. ఆయన లీగలిజంకి ఉండేవాడు కదా. లీగలిజం అంటే ఏంటి? ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు కాదు. మనము కృప కింద ఉన్నాము. ఎలాంటి పాపినైనా అంగీకరిస్తాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రాముఖ్యంగా 2 విషయాలు మనం విన్నాం. అదేంటో తెలుసా? మరి 2 విషయాలు మనం విన్నాం. యేసు ప్రభువుని ఎలా ప్రేమించగలం? చెప్పండి, 2 మాటలు చెప్పండి. యేసు ప్రభు ఎలా ప్రేమించగలుగుతాం మనం? ఆయన మనల్ని ఎంతగా ప్రేమించినాడో తెలుసుకుంటే, చెప్పండి,
సులభంగా ఆయన ప్రేమించగలరు. ఆయన బైబిల్లో పౌలు రాశాడు, క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయించున్నది. నిజంగా ఆయన నిన్ను నన్ను ఎంత ప్రేమించినాడో తెలుసుకుంటే మన గుండెల మీద చేయి పెట్టుకొని, జీసస్ ఐ లవ్ యూ లార్డ్, నా జీవితం నీకే, జీసస్ మై లైఫ్ ఈస్ దైన్. ఉద్యోగం చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, సంసారం చేయొచ్చు, కానీ మనం ఏం చెప్తాం? జీసస్ మై లైఫ్ ఈస్ దైన్. యేసయ్యా నా జీవితం నీ కోసమయ్యా అని చెప్తాం కదా. మన సర్వము సమస్తం ఇవ్వడానికి మనం వెనక్కి తీయం. అది ఫస్ట్ది. రెండోది చెప్పండి, యేసుప్రభువుని ఎలా ప్రేమించగలం? ఈ పాపాత్మురైన స్త్రీలాగా కదా. యేసయ్య నా విస్తార పాపములు క్షమించాడు కదా అని అనుకున్నప్పుడు ఆయన మనం విస్తారంగా క్షమిస్తాం, విస్తారంగా ప్రేమించగలం. క్రీస్తు ప్రేమ మనల్ని బలవంతం చేస్తుంది. అందుకే మీరు చూడండి, ఈ ముగ్గురు ఆడవాళ్ళు యేసుప్రభువును భలే ప్రేమించారు. నంబర్ 1 పాపాత్మురైన స్త్రీ. రెండవదిగా బేతనీయ మరియ కూడా కదా, ఎప్పుడైనా సరే యేసుప్రభు పాదాల దగ్గర ఉంటుంది. కళ్ళలో కళ్ళు పెట్టి, ముఖంలో ముఖం పెట్టి ఆయన వాక్యం వింటా ఉండేది. ఇంకోసారి ఇట్లా మీటింగ్ జరుగుతుంటే, అంటే చిన్న మీటింగ్ అన్నమాట, టక్కన లేచి ఇంట్లోకి పరిగెత్తి అత్తరు కొట్టి పగలగొట్టి ఆయన పాదాలకు పూడ్చింది, తలపైన పోసింది, ఆయన ఆరాధించింది కదా. సంవత్సరం జీతం అంటే అత్తరు పుట్టి అంటే సంవత్సరం జీతం. అంతగా యేసు ప్రభువును ప్రేమించింది. మూడవ ఆమె ఎవరంటే మగ్దలేనే మరియ. సమాధానానికి వస్తే అందరూ వెళ్ళిపోయినారు, ఈ మొక్కతే ఏడ్చుకుంటా కూర్చుంది. ఏమ్మా యేసు ప్రభు వచ్చాడు, ఏమ్మా ఏడుస్తున్నావంటే, అయ్యా నా ప్రభుని ఎవరో శవాన్ని కూడా ఎత్తుకొని పోయినారు, ఎక్కడున్నావో చెప్పయ్యా, నేను ఆయన ఎత్తుకొని పోతాను, మోసుకొని పోతాను. లేచినట్టు ఇంకా ఆమె గుర్తు లేదు. యేసు ప్రభు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని ఎంత ప్రేమించినారో చూడండి. సిస్టర్లు ముఖ్యంగా ఆ పాపాత్మురైన స్త్రీ అంత మాత్రం కాకుండా మరి పాపాత్మురైన స్త్రీ, ఆ యొక్క బేతనీయ మరియ, ఆ తర్వాత మరి ఈ యొక్క ఎవరు మగ్దలేని మరియ యేసు ప్రభువును అంతగా వారు ప్రేమించినారు. అందుకే మనం అప్పుడప్పుడు మన పాత జీవితాన్ని గుర్తు చేసుకుంటే యేసు ప్రభు మనల్ని ఎంత ప్రేమిస్తాడో తెలుస్తుంది. ఎక్కువగా మనం ప్రభువును ప్రేమించగలం. ఇదే పేతురు పెంతెకోస్తు రోజు 3 సార్లు పొంకాడు కదా. పెంతెకోస్తు రోజు ఏం చేశాడు తెలుసా? 10 నిమిషాలు ప్రసంగం చేస్తే 3000 మంది రక్షణలోకి వచ్చారు. యూదులు అంత సులభంగా రక్షణ పొందారు కదా. యూదులు రక్షణ పొందాలంటే తల ప్రాణం కింది వరకు రావాల్సింది. అంత కరుడుగట్టిన వాళ్ళు వారు. యూదులు రక్షణ పొందడం సామాన్యమైనది కాదు. 3000 మంది యూదులు 10 నిమిషాల ప్రసంగంతో ఆయన ప్రసంగంతో రక్షణలోనికి వచ్చినారు. ఎవరో అన్నారంట, ఇట్లా కట్టిన సభాష్ అన్నారంట, బా ఎంత గొప్ప ప్రసంగం చేశావు, ఆత్మ నింపుదలతో చేశావంటే. పేతురుకు ఏమి కూడా ఇది లేదు, ఏమి గర్వించలేదు. ఎందుకు? తన పూర్వ పాపాన్ని గుర్తు చేసుకుని. ఏ పాపం చెప్పండి? 3 సార్లు పొంకాము కదా. మనకు అందుకే మన పూర్వ పాపాలు మనం జ్ఞాపకం చేసుకుంటే మనం గర్వించం. మన పూర్వ పాపాలు జ్ఞాపకం చేసుకుంటే మనం అతిశయించం. అసలైన వచనం చెప్పడం మర్చిపోయినాను, అదొకటి చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. కొరింథీయులు పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదువు. మన పాపాలు మనము మర్చిపోకూడదంట. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి. కొంతమంది మర్చిపోతారంట పూర్వ పాపాలు. మర్చిపోద్దు. ప్రభువా, నేను వేశ్యను, వ్యభిచారను, దొంగను, దోచుకున్నవాడిని, మోసగాన్ని, దుర్మార్గుని, దుష్టుని, హింసకుడును, హానికరుడును. ప్రభువా, దూషకుడు, హింసకుడు, హానికరుడయ్యా, నా నడక పడక బాలేదయ్యా, చెడ్డ జీవితం అయ్యా, యేసయ్యా కదా.
అప్పుడప్పుడు మన పాత జీవితం గుర్తుపెట్టుకుంటేనే దేవుని మనం ప్రేమిస్తాం కదా. దేవుడు మనల్ని ఎంత క్షమించడం మనకు అర్థం. మళ్ళా చదువుకుందాము. ఇవి ఎవరికి లేకపోవనో తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోతారు కొంతమంది. ఈ పూర్వ పాపాలకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడైపోతావు, దురదృష్టి లేని వాడవుతావు కదా. బెటర్ టు రిమెంబర్ అవర్ పాస్ట్ సిన్స్. మనం గత కాలంలో చేసిన పాపాలను అప్పుడప్పుడు గుర్తు చేసుకొని, అయ్యా నన్ను ఇంతగా క్షమించవా, ఇంతగా క్షమించవా కదా. ఎక్కువ క్షమించబడిన వాళ్ళు ఎక్కువగా ప్రేమిస్తారు అనే మాట. కాబట్టి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో తెలుసుకుంటే మనం ఆయన్ను ప్రేమించగలం. దేవుడు మనల్ని ఎంతగా క్షమించినాడో తెలుసుకుంటే అంతగా మనల్ని ఆయన్ను ప్రేమించగలం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక.